నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మహోన్నత నీవే నా సంతోషగానము ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడు. మరోసారి యేసయ్యా కనికర పూర్ణుడా మరోసారి పాడదాం. మకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. పరిశుద్ధుడైన మా తండ్రి గనుడా మహోన్నతుడా నీ వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. యేసయ్య పేరు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన 84వ సంకీర్తన 2వ శరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలు, చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఎవరితో ఎలా మాట్లాడాలో వాక్యము అలా మాట్లాడునుగాక. ఎవరికి ఎంత వాక్యమనే ఆహారము కావాలో అంత తృప్తికరంగా వడ్డించునుగాక. వినండి ప్రియా దేవుని బిడలారా, దేవుని యొక్క గ్రంథములో నుండి కీర్తనాకారుడు భక్తుడైనటువంటి కోరహు కుమారులు ఈ కీర్తనను వ్రాసారు అని చెప్పి బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా బిడ్డలు వినాలి. కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు సంఘమంతా కూడా వినండి, బిడ్డలే కాదు. ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మనకున్నాయి. 66 పుస్తకాలలో 65 పుస్తకాలు అధ్యాయము అని చెప్పి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. కానీ కీర్తనల గ్రంథములో అధ్యాయాలు అని మనకి కనిపించవు. కాబట్టి సంఘము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథము చదివేటప్పుడు ఇది సంకీర్తన అంటే పాటల గ్రంథము, పాటలు మాత్రమే. కాబట్టి ఈ పాటల్ని అధ్యాయాలుగా చేయలేదు, విడగొట్టలేదు. ఒక్కొక్క పాటని ఒక్కొక్క కీర్తనగా భక్తులు వ్రాసారు. కాబట్టి ఈ కీర్తన మనం చెప్పేటప్పుడు మొదటి సంకీర్తన, 2వ సంకీర్తన, 10వ సంకీర్తన, 100వ సంకీర్తన అనాలి, కానీ 100వ అధ్యాయము అని అనకూడదు. ఈ విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలోకెల్లా చాలా పెద్దదైనటువంటి పుస్తకం కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథాన్ని చాలామంది భక్తులు వ్రాసారు. ఇందులో భక్తుడైనటువంటి దావీదు, ఎవరమ్మా? భక్తుడైనటువంటి దావీదు చాలా ఆ కీర్తనలు వ్రాసాడు. అంటే బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే, దరిదాపు 73 కీర్తనలు వ్రాసాడు అని అంటారు. అధికారికంగా రుజువులతో దొరికినటువంటి కీర్తనలు ఎన్నంటే 73 కీర్తనలు. మరొక 27 కీర్తనలు అధికారికంగా భక్తుడైనటువంటి దావీదు వ్రాసాడని రుజువు కాకపోయినప్పటికీ దాని యొక్క ఉచ్చారణ చూసేసరికి, దాని యొక్క సారాంశాన్ని చూసేసరికి ఇది కూడా భక్తుడైనటువంటి దావీదు ద్వారా వ్రాయబడినటువంటి కీర్తనలో ఒకటి అని అంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది మాట్లాడేటప్పుడు ఉచ్చారణ చూస్తూ ఉంటే, సేమ్ నువ్వు మీ అమ్మకి లాగానే మాట్లాడుతున్నావమ్మా, సేమ్ నువ్వు మీ డాడీకి లాగానే మాట్లాడుతున్నావమ్మా అని అంటూ ఉంటారు. ఉదాహరణకి చిన్నారి ఉందనుకోండి, రెండో చిన్నారి అంటే బల చిన్నారి, వాళ్ళ సంఘంలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంది. అక్కడ కొంతమంది నాతో అంటూ ఉంటారు, చిన్నారి మాట్లాడితేనండి, చిన్నారి ఆరాధన చేస్తేనండి మీకులాగానే ఉంటుందండి అంటూ ఉంటారు. అంటే ఉచ్చారణను బట్టి కొన్నిసార్లు మనం మనుషుల్ని గుర్తిస్తూ ఉంటాము. కాబట్టి
మిగిలినటువంటి కీర్తనలు కూడా భక్తుడైనటువంటి దావీదు మరొక 27 కీర్తనలు వ్రాసాడేమో అని అంటారు. సరే, మిగిలినటువంటి 50 కీర్తనల్ని మనం చూస్తే చాలామంది రాశారు. కోరహు కుమారులు వ్రాసారు, సొలొమోను వ్రాసారు, యాతాను రాశారు, ఏమండి మోషే వ్రాసారు. ఇలాగూ మరికొన్ని కీర్తనలు భక్తులు చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన 84వ కీర్తన. 84వ కీర్తన ఎవరు రాశారు అని అంటే కోరహు కుమారులు వ్రాసారు. ఎవరు రాశారమ్మా? కోరహు కుమారులు వ్రాసారు. స్వీటీ బ్యూటీ బులుకుమారి అంటున్నారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క గ్రంథములో నుండి 84వ కీర్తన మనం ఆలోచన చేస్తే, చదవబడినటువంటి లేఖనాలను కనుక మనం ఆలోచన చేస్తే ప్రారంభం ఎలాగుంది అని కనుక ఆలోచన చేస్తే, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆగ్రా అనే ఒక పట్టణం ఉంది. ఆగ్రా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము దేనికి ప్రసిద్ధి? తాజ్మహల్కి ప్రసిద్ధి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు బొమ్మలను చూసినప్పుడు అనుకుంటూ ఉంటాము, ఆ ఉత్తరప్రదేశ్ వెళ్తే బాగుంటుంది కదా, ఆగ్రా పట్టణం వెళ్తే బాగుంటుంది కదా, ఆ తాజ్మహల్ని చూస్తే ఎంత అందంగా ఉంటుంది కదా, చూడాలని ఆశపడుతుంది నా ప్రాణం అన్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. తాజ్మహల్లో పనిచేసేవాడు, వినండి బిడ్డలారా, తాజ్మహల్లో పనిచేసేవాడు ఈ మాట అనుకుంటే ఏమైనా అర్థం ఉందంటారా? తాజ్మహల్లో పనిచేసేవాడు నేను తాజ్మహల్ చూడాలి అని నా ప్రాణం ఆశపడుతుంది అంటే ఎలా ఉంటుంది? కొంచెం వినటానికి ఎబ్బేటుగా ఉంటూ ఉంటుంది. ఎందుకన్నాడు అని కనుక ఆలోచన చేస్తే ఆ మాట అలా ఉంచండి, దైవ గ్రంథంలోనికి రండి. ఇప్పుడు 84వ కీర్తన మనం చదివితే కోరహు కుమారులు ఎవరు? లేవీయులు. వినండి బిడ్డలారా, కోరహు కుమారులు ఎవరమ్మా? లేవీయులు యొక్క పని ఏంటి? మందిరములో సేవ చేసే పని, ద్వారపాలకుల పని, అక్కడ ఉన్నటువంటి ఊడ్చే పని, కడిగే పని, సేవ చేసే పని. ప్రియులారా, పరిచర్య చేసే భాగ్యము ఎవరికి ఇచ్చారు? లేవీయుల వంశానికి దేవుడిచ్చాడు. అంటే కోరహు కుమారులు అంటే లేవి వంశానికి ఈ పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మన సంఘంలో ప్రతి శనివారం కూడా నేను సారిసారికి మాట చెప్తున్నాను, ఏమనుకోకండి, పరిచర్య చేసేవారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నారిమణి గారు కానీ చిన్నారి కానీ ప్రియులారా ఈ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శనివారం నాడు ప్రతి శనివారం వారే పరిచర్య చేస్తారు. ఇప్పుడు ప్రతి శనివారం మాకు పరిచర్య చేయాలని ఆశ ఉంది అని అన్నారనుకోండి, మనం ఏమంటాము? నువ్వే కదమ్మా తుడుస్తున్నావు, నువ్వే కదమ్మా కడుగుతూ ఉన్నావు అని మనం అంటాము. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ ఇశ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధానమును గూర్చి వారికి ఉన్నటువంటి ఆరాటం, దేవుని యొక్క సన్నిధానంలో వారికి ఉన్నటువంటి వాంఛను వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత ఆప్యాయత వారు చూపిస్తూ ఉన్నారు? ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వస్తాను. ఇశ్రాయేలీలకి ప్రియులారా, ఇశ్రాయేలీలకి ప్రార్థనా మందిరము అనేది కేవలం ఒక ప్రార్థనా స్థలము కాదు. వినండి, ఇశ్రాయేలీలకి మందిరంలోనికి వెళ్ళడం అంటే ఏదో ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళాము అన్నట్టుగా వారు అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మందిరంలోనికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలము అని చెప్పి వారు అలా ఫీల్ అయ్యి దేవుని యొక్క మందిరంలోనికి వస్తూ ఉంటారు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరహు కుమారులకి ఉన్నటువంటి వాంఛ, కోరహు కుమారులకి ఉన్నటువంటి ఆ యొక్క కోరిక మనము ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధి కొరకైనటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ ఈ కోరహు కుమారులు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా ఆయన నివసించే స్థలము చూడాలి అని చెప్పి ఆ పరిశుద్ధ స్థలము కొరకు విశ్వాసి యొక్క హృదయం పడే ఆవేదనను ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆవేదన 3 భాగాలుగా విభజించాడు. ఆ ఆశ, ఆ వాంఛ 3 విధాలుగా విభజించాడు. ఒక్కసారి 84వ కీర్తనలోనికి మనం వస్తే ఆ 3 విధాలు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరోసారి ఆ మాటను గనక మనం చదివితే, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము
ఎంతో ఆశపడుచున్నది. మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడు? అది సొమ్ముసిల్లుచున్నది. మూడో మాట, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. వినండి, 3 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎన్ని మాటలమ్మా? 3 మాటలు. మొదటి మాట ఏంటి? ఆశ. మొదటి మాట ఆశ. రెండో మాట సొమ్ముసిల్లుచున్నది. మూడో మాట కేకలు. ఈ 3 మాటలు కూడా క్లుప్తంగా ఉన్నటువంటి సమయంలోనే నేను జ్ఞాపకం చేసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆశపడుచున్నది అనే మాట ఇది సామాన్యమైనటువంటి పదం కాదు. వింటున్నారా? ఆశపడుతున్నది అనే మాట ఇది సామాన్యమైనటువంటి పదం కాదు. మరేంటి అని అంటే ఒక తీవ్రమైనటువంటి బాధతో పలికే మాట అండి. కొన్ని పర్యాయాలు ఏదైనా ఒక పని కొరకో, ఏదైనా ఒక కోరిక కొరకో, లేకపోతే దేనికోసమైనా ఆరాటపడుతూ ఉంటాం కదమ్మా. ఆరాటపడుతూ ఉంటాం. ఆరాటం అంటే ఏంటి అమ్మ? ఆరాటం అంటే ఏంటి? మనకు అందని దానిని మనం అందుకోవాలి. ఇప్పుడు బిడ్డలు కోచింగ్కి వెళ్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆరాటం ఏంటి? వారికి నాకింత బుద్ధి లేదు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. అయినా నేను పోరాడాలి అమ్మ, నేను పోరాడాలి. ఈ కోచింగ్ ఎందుకోసం అని కనుక ఆలోచన చేస్తే నా బుద్ధిని సరి చేసుకోవడానికి, సానపెట్టుకోవడానికి, నాకు అందలేని దానిని అందుకోవడానికి. అంటే కొన్నిసార్లు ప్రియులారా, వీళ్ళు ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ అందని దాని కొరకు పరితపిస్తూ ఉంటారు కదండి. పరితపిస్తూ ఉంటారు. వాళ్ళు అందని దాని కోసం ఒక చాలా బలమైనటువంటి కోరిక కలిగి ఉంటారు. ఎలాగైనా సరే దానిని నేను అందుకోవాలి, ఎలాగైనా సరే నేను ఆ కార్యాలని చేయాలి అంటే ఆశ. ఇంకా కుటుంబంలో కనుక మనం చూస్తే ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఆశలు మనకు ఉంటూ ఉంటాయి. నాకు ఎలాగుంటే బాగుంటుంది, ఇది నాకు కావాలి, అది నాకు ఉండాలి, ఇదిగో దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది, ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది, నా బిడ్డలకి ఇది ఉంటే బాగుంటుంది, నా భర్తకి ఇది ఉంటే బాగుంటుంది, నా భార్యకి ఇది ఉంటే బాగుంటుంది. కొన్ని వాంఛలు, కొన్ని కోరికల్ని మనం ఆశ అని మనం అనవచ్చు. అయితే ఇక్కడ మనం కోరహు కుమారులకు ఉన్నటువంటి ఆశ భౌతికపరమైంది కాదు. వింటున్నారా? కోరహు కుమారులకు ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా? భౌతికపరమైంది కాదు, ఆర్థికపరమైంది కాదు. వీరు కొన్నటువంటి ఆశ ఏంటంటే ఆధ్యాత్మికమైనది. దేవునికి స్తోత్ర. ఏ ఆశ? వీళ్ళ ఆశ ఎలాగుంది? ఇప్పుడు నేనున్నాను ప్రియులారా, విమానం కొనుక్కోవాలని నాకు ఆశ ఉంది, హెలికాప్టర్ కొనుక్కోవాలని ఆశ ఉంది అండి. ఈయనకి మొఖాన కారు ఒకటి లేదు, మళ్ళీ ఈయనకి హెలికాప్టర్ ఒకటి అని అనుకోవచ్చు మనం. కానీ ఆశకు హద్దులు ఉంటాయా అమ్మ? ఆశకు హద్దులు ఉంటాయా? ఉండవు. మన చంద్రబాబు గారు ప్రకటించారు, నా ఆస్తి ఎంతో కాదు 9,300 కోట్లు మాత్రమే అన్నాడు. ఎంత అండి? 9,300 కోట్లు మాత్రమే నా ఆస్తి. అంటే ప్రపంచంలోనే 2వ వ్యక్తో 3వ వ్యక్తో ఈయన. ఇంత ధనవంతుడు అయినా కానీ ఆయనకి ఇంకా ఆశ ఏంటి అని అంటే మరి కొంత ధనమును సమకూర్చాలి, కొంత ధనమును సమకూర్చుకోవాలి. ఆశకు హద్దులుండవు, కోరికలకి కూడా హద్దులుండవు. అయితే ఇక్కడ కోరహు కుమారులను గురించి మనం ఆలోచన చేస్తే వారు కొన్నటువంటి ఆశ ఎలాంటిది? ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? సంఘము కూడా ఇలాంటి ఆశ కలిగి ఉండాలి. ఎలాంటి ఆశ కలిగి ఉండాలి? 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన రండి. కీర్తనల గ్రంథములో నుండి 42వ కీర్తన 1 వచనాన్ని మనం మొదటి వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది: దుప్పి నీటి వాగుకుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట వచ్చాడండి ప్రియులారా. వెండి బంగారాల కోసం కాదు ప్రియులారా, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కోసం కాదు, దేనికోసం ఆరాటపడుతూ ఉన్నాడు భక్తుడు అని కనుక ఆలోచన చేస్తే ఎడారిలో ఉన్నటువంటి ఒక దుప్పిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వేసవికాలంలో మనం బండి మీద ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే రోడ్ల మీద అంత లెక్కలో ప్రియులారా ఏదో రోడ్డు మీద నీరున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది కదమ్మా. నీరున్నట్టు కనబడుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళేసరికి ఏముండదు. అరణ్యంలో కూడా ఎడారి ప్రాంతం ఎలాగుంటుంది అని అంటే దుప్పి అనేది ఒక జంతువు.
దుప్పి అనేది ఒక జంతువు. దానికి దాహం అయినప్పుడు అడవిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా దానికి అనిపిస్తుందంట, అదిగో అల్లంత దూరంలో ఏదో వాగు కనబడుతుంది, అక్కడికి వెళ్దామని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాగులేమీ ఉండవు, నీరేమీ ఉండదు. ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దానికి కనపడినటువంటి ఆ వాగు కోసం అక్కడ నీరు లేకపోయినా కానీ దానికి కనబడే అల్లంత దూరంలో ఉన్నటువంటి దానికోసం ఆరాటముతో ఆశతో పరుగులు పెడుతూ ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీరు దొరకనప్పుడు అది కృంగిపోదు, మరలా పరుగులెడుతూ ఉంటుంది దానికి కనపడినటువంటి చోటికి. అంటే భక్తులు ఎలాగుండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అని అంటే, దేవుని మందిరంలో కనబడడానికి ఆశ పడేవారుగా ఉండాలి. ఎప్పుడు నేను నా దేవుని మందిరంలో కనబడతానా అని చెప్పి అండి, ఎప్పుడు నేను నా దేవుని మందిరంలోనికి వెళతానా అని చెప్పి. అంటే మన ఆశ ఎలాగుండాలి అని అంటే, ఎప్పుడు బుధవారం స్త్రీల కూడిక పెడతారు, ఎప్పుడు సమయం అవుతుంది, ఎప్పుడు నేను అక్కడికి వెళతాను, ఎప్పుడు నేను సహవాసం చేస్తాను, ఎప్పుడు సభ్యులతో నేను కలుసుకుంటాను, ఎప్పుడు వారితో కలిసి ప్రభుని స్తుతిస్తాను, ఎప్పుడు నా నోట ఆయన కీర్తన ఉంటుంది అన్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా ఆశపడే ప్రాణం ఉండాలి. శనివారం కోసం ప్రియులారా మనకెన్నో పనులు ఉంటూ ఉంటాయి, దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలి. భక్తుడైన దావీదు అదే అంటాడు కదా, దేవుని 122వ కీర్తన, యెహోవా మందిరమును ఎల్లుదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. అంటే మందిరము అనేసరికి మన మనసులో ఉత్సాహం వచ్చేయాలి. మందిరములోనికి ఎప్పుడు వెళ్తాను, శనివారం కొరకు, ఆదివారం కొరకు, సండే స్కూల్ కొరకు బిడ్డలు 1000 కళ్ళతో ఎదురు చూడాలి. సోమవారము మనకు వచ్చింది అని అంటే మరలా ఆదివారం ఎప్పుడు వస్తుందో కదా, సండే స్కూల్ అక్క ఎప్పుడు లెసన్ జ్ఞాపకం చేస్తుందో కదా, సండే స్కూల్ పిల్లలు అనుకోవాలి. ఆదివారం ఆ అక్క చెప్పినటువంటి పాఠం విన్నాను కాబట్టి ఈరోజు నేను ఈ పాపము చేయకుండా ఉన్నాను, ఆదివారం అక్క చెప్పినటువంటి పాఠం విన్నాను కాబట్టి నేను ఈ చెడు పనులు చేయకుండా ఉన్నాను అన్నట్టుగా ప్రియులారా బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక పెద్ద సంఘానికి మనం ఆలోచన చేసినట్లయితే అంతరంగంలో ప్రియులారా ఒక వాంఛ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఎప్పుడు నేను దేవుని మందిరంలోనికి వెళతాను, ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తాను, ఎప్పుడు నా ద్వారా దేవుడు మహిమపరచబడగలుగుతాడు, ఎప్పుడు నేను చేతులు ఎత్తగలుగుతాను, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను స్తోత్రాలు చెల్లించగలుగుతాను. ఏమంటా ఉన్నాడు 142వ కీర్తనలో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. 63వ కీర్తన చూడండి, 63వ కీర్తనలో మొదటి శరణం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు. అబ్బా ఎంత అద్భుతమైన మాట. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండిగా ఆరాధనలో మాట్లాడతాడు, సాక్ష్యాలతో మాట్లాడతాడు, వాక్యముతో మాట్లాడతాడు. ప్రియులారా స్తోత్రాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండగా ప్రియులారా మన ప్రాణం కొట్టుకోవాలి. దేని కొరకు కొట్టుకోవాలి అనంటే ఆయన ప్రభావమును చూడాలి. అమ్మ వింటున్నారా? ఆయన ప్రభావమును చూడాలి అని కొట్టుకోవాలి ప్రియులారా. ఆయన ప్రభావమును చూడాలి అన్నట్టుగా ప్రియులారా ఆయన తట్టు మనము కనిపెట్టాలి, ఆయన తట్టు మనము కనిపెట్టాలి. ఇంకెంతసేపు చేస్తాడు ఈయన ఆరాధన? అప్పుడే 15 గంట అయ్యింది. ఇంకెంతసేపు చెప్తాడు ఈయన? అప్పుడే 1/2 గంట అయ్యింది. కాదు ప్రియులారా, వాక్యం చెప్పే కొలది ఆ వాక్యం ఎలాగుండాలి అని అంటే జుర్రుకున్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మ పులస కూర వండితే, అమ్మ పండు కప్పు వండితే చాలమ్మా ఇంకొద్దంటావా? ఇంకో ముక్కుందమ్మా, ఇంకో ముక్కుందమ్మా, భలేగా ఉందమ్మా. జుర్రుకుంటూ ఉంటాము. ఎందుకో తెలుసా? దాని యొక్క రుచి మనకు అలాగ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. జుర్రుకోవాలన్నమాట ఇలా వచ్చేయండి గారు, జుర్రుకోవాలి అన్నమాట దేవుని యొక్క మాటలను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 143వ కీర్తనలో చూడండి. 143వ కీర్తన ప్రియులారా 6వ శరణంలో ఇలా వ్రాయబడి ఉంది, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె
నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అబ్బా, ఒక విశ్వాసికి కావలసింది ఏంటో తెలుసా? ఆశ. ఎక్కడ? ఆరాధనలో ఆయన వైపు చేతులు చాపాలి. ఆరాధనలో ఆయన వైపు చేతులు చాపాలని ఆశ ఉండాలి. ఎందుకు చేతులు చాపాలి? మన కుటుంబం కొరకు చేతులు చాపాలి, నా బిడ్డల కొరకు చేతులు చాపాలి, నా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు చేతులు చాపాలి. ప్రియులారా, అడుగుతున్నాను, నేను ఏమీ అనుకోకండి. ఈరోజు ఎంతమంది ప్రియా దేవుని బిడ్డలారా ఆరాధనలో చేతులెత్తి మీ బిడ్డల కోసం మీరు అడగగలిగారు? ఆరాధనలో ఎంతమంది దేవుని మహిమపరచగలిగారు అని ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆరాధన చేస్తూ ఉంటే పెద్దలు, ప్రియులారా, మన ఉస్సులు మనవే, మన పోకడ మందే. దేవుని మందిరంలో ఉన్న మన సంగతి మర్చిపోతూ ఉన్నా. మనుషులు చూడకపోవచ్చు, నీ పక్కనున్న వాళ్ళు చూడకపోవచ్చు, దేవుడు చూడలేదా? దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటూ ఉన్నాడమ్మా? ఏమంటూ ఉన్నాడు? 143:6లో, నీ తట్టు నా చేతులు చాపుచున్న నా ప్రాణము నీ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంది అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తట్టు మనము చూచే ఆశ ఉండాలి. ఉదయకాలంలో లేచి పిల్లల కొరకు ఆయన తట్టు చూచే ఆశ ఉండాలి. కుటుంబం కొరకు ఆయన తట్టు చూచే ఆశ ఉండాలి. ప్రియులారా, ఏమనుకోవద్దు, అడుగుతూ ఉన్నాను, నాకు సమాధానం చెప్పమంటలేదు. ఈరోజు ఎంతమంది లేచి నీ కుటుంబం కొరకు అడిగావు? ఎంతమంది లేచి నీ బిడ్డల యొక్క క్షేమం కొరకు అడిగారు? ఎంతమంది లేచి, అయ్యా నా బిడ్డలు బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి, ఎంతమంది అడగగలిగాం? ప్రియులారా, అప్పుడప్పుడు కనపడంది ఎక్కడో చిన్న స్వార్థం మనకు కనబడుతూ ఉంటుంది. ఆడు బాగుంటే నాకేమొస్తుంది? ఆడు బాగుంటే నాకేమొస్తుంది? వాళ్ళకి విశేష తెలియజేస్తే నాకేమొస్తుంది? గ్రూప్లో అప్పుడప్పుడు ప్రియులారా, ఈ ఎవరో పుట్టినరోజులు ఎడతా ఉంటే చూస్తున్నారు. ఎంతమంది చూస్తారని చూస్తే చాలామంది చూస్తారు. అందులో విశేషణ వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే ఒకళ్ళో ఇద్దరు కనబడతారు. మొదటి వరుసలో దివ్య కనబడుతుంది. ఏ మెసేజ్ ఎట్టినా కానీ వెంటనే స్పందిస్తుంది. ప్రియులారా, ఈరోజు పుట్టినరోజు, ప్రియులారా, ఎంతమంది చూశారు? ఎంతమంది విశేష చేశారు? ఎంతమంది శుభాలు తెలియజేశారు? ప్రియులారా, మొన్న ప్రసన్న పుట్టినరోజు, ఎంతమంది శుభాలు తెలియజేశారు? ప్రియులారా, చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే తెలియజేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండి, ఈరోజు సమయ పుట్టినరోజు, తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పారు? దానికి చెప్తే నాకేమొస్తుంది భవ్య? దానికి ఎందుకు చెప్పాలి? వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడో చిన్న అసూయ అన్నమాట, ఎక్కడో చిన్న స్వార్థం అన్నమాట. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాదు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, అమ్మా, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. అబ్బా, చూస్తున్నారా? రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది అంటే ఏంటంటారు? ప్రియులారా, పడుకున్నాడు కానీ భక్తుడైనటువంటి కీర్తనకారుడు, పడుకున్నాడు కానీ భక్తుడైనటువంటి ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త పడుకున్నాడు కానీ అతని అంతరంగం అంతా కూడా ప్రియులారా పరిశుద్ధ స్థలం వైపే, దేవుని సింహాసనం వైపే, దేవుని వైపే, ప్రియులారా ఆయన కార్యాలు వైపే. అబ్బా, మనం రాత్రి పడుకునేటప్పుడు మన ఆలోచనలు ప్రియులారా కనీసం దేవుని వైపు మలుతున్నామా అంటే లేదు. పగలు చేసిన దాని గురించే కొంత ఆలోచన అయిపోతుంది, రేపటి గురించి కొంత ఆలోచన అయిపోతుంది. కానీ మన అనుదిన జీవితంలో ప్రియులారా దేవుణ్ణి వెతకలేకపోతున్నాం. కానీ కీర్తనకారుడు, భక్తుడు ప్రియులారా, కోరహు కుమారులు మందిరంలోనే పనిచేస్తూ ఉన్నారు, కడుగుతున్నారు, తుడుస్తున్నారు. అయినా కానీ ఇంటికి వెళ్తే వాళ్ళు అనుకుంటున్నారట, ఏమనుకుంటున్నారు? దేవుని మందిరములను చూడవలనని. అబ్బా, ఆ ప్రాణము ఏం కలిగి ఉందంట? ఆశ కలిగి ఉంది. ఎంతమందికి ఉంది ఈ ఆశ? ఈ ఆదివారం 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోతుంది, 12 అయిపోతుంది, అయ్యో నేను ఇంకా వెళ్ళలేదే. ఆశ ఉందా ప్రియులారా? ఆశ ఉంటే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచును. ఆశ అనేది మొదట మనకు ఉండాలి. వెతకాలి 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 వెతకాలి, వెతకడం మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం వెతకగలుగుతామో, ఎప్పుడైతే మనము
స్తుతించగలుగుతామో ఆయన ప్రియ దేవుని బిడ్డలారా మన ఆశను తీరుస్తాడు. కోరహు కుమారులు దీవించబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే మందిరం మీద ఉన్నటువంటి మక్కువ, మందిరం మీద ఉన్నటువంటి ఆసక్తి అనేది మనం చూస్తున్నాం. రెండో మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. రెండో మాట ఏంటి ఏమంటూ ఉన్నాడు? అది సొమ్మసిల్లుచున్నది. ఈ పదాన్ని కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్ పండితులు అన్నారు ఇది చాలా శక్తివంతమైన పదము అన్నారు. ఏమన్నారమ్మా? ఇది చాలా శక్తివంతమైనటువంటి పదము అన్నారు. సొమ్ము సిల్లుట అంటే ఏంటి? సొమ్ము సిల్లుట. ఓ రోజుని శివకొండలో వివాహం చేస్తూ ఉన్నాను. అబ్బాయి వేలు తీశాడు, మంగళసూత్రం కట్టే దగ్గరికి వచ్చాడు. అమ్మాయి డామ్మని పడిపోయింది. అంటే నేనేమనుకున్నాను? సొమ్ము సిల్లిపోయింది అనుకున్నాను. సొమ్ము సిల్లిపోయింది. ఎంతసేపు నీళ్ళు కొట్టినా మొక్కం మీద మాట్లాడతలేదు, ఫ్రిడ్జ్లో ఐస్ అట్టుకొచ్చి కళ్ళు మీద పెట్టినా కళ్ళు తెరట్లేదు. ఏండి సొమ్ము సిల్లుట అంటే ఏంటి? దాని పర్యాయ పదం చెప్తారా? సొమ్ము సిల్లుట పర్యాయ పదాలు చెప్తారా అమ్మా? క్షీణించుట, ఇంకా నీరసించుట. అబ్బా అద్భుతమైన మాట, నీరసించుట. ఎంత నీరసించిపోయింది అని అంటే సరే లేకట్లేదని చెప్పి లోపలికి తీసుకెళ్ళమన్నాను. లోపల తీసుకెళ్ళారు. ఆ పెళ్లి కొడుకు ఏసీ ఉంది ఇంట్లోని, పడుకోబెట్టారు. ఎంతసేపు చూసినా లేకట్లేదామే. 10 నిమిషాలు అయింది, 25 నిమిషాలు అయింది, అరగంట అయిపోయింది, లేకట్లేదని అందరూ వెళ్ళారు, పెద్దలు వెళ్ళారు, ఎవరు వెళ్ళినా రావట్లేదు. చివరికి నేనే వెళ్ళాను. నేనే వెళ్తే అమ్మా ఏమైంది మాట్లాడమ్మా అన్నాను. అలా చూసింది. పాస్టర్ గారు అనుకుంది కాబట్టి నేను చెప్పాను పాస్టర్ గారిని అమ్మ అని. అప్పుడు నా చెవిలో చెప్తా ఉంది, పాస్టర్ గారు నేను చూసిన అబ్బాయి ఈ అబ్బాయి కాదండి అన్నది. నేను చూసిన అబ్బాయి ఈ అబ్బాయి కాదండి అన్నది. ఆగిపోయింది. అంటే ప్రియులారా ఈ పదం సొమ్ము సిల్లుట అంటే ప్రియులారా అంటే అంతరంగములో మనకున్న దానిని బట్టి ప్రాణం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటుంది? క్షీణించుట, దహించుకుపోవుట, అంతరించుకుపోవుట, శుష్కించుకుపోవుట. అందుకే మా ఊరిలో పెద్దలు అంటారు అనేక రకాలైనటువంటి వ్యాధులకి జబ్బులకి మందులు ఉన్నాయి కానీ మనోవేదనకి మందు లేదన్నారు. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? శుష్కించిపోవుట అంటే ఇక్కడ కోరహు కుమారుల యొక్క ఆశ, కోరహు కుమారుల యొక్క ప్రియులారా ఈ తపన దేనికోసం అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా ఈ కోరహు కుమారుల యొక్క ఆత్మ దేవుని యొక్క మందిరము కోసం ఎంతగా పరితపిస్తూ ఉన్నారు అని కనుక ఆలోచన చేస్తే మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అంటే మందిరావరణములను చూడవలనని అంటే కట్టడము కోసం వాళ్ళు మాట్లాడట్లేదు. వింటున్నారా? కట్టబడిన సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం చూడాలని ఆశపడతలేదు. ఆ మందిరములో కొలువయ్యున్న జీవము కలిగిన దేవుణ్ణి చూడాలి అని చెప్పి ప్రియులారా వారి ప్రాణము సొమ్మసిల్లుచున్నది. అది భౌతికంగా కాదు, అది మానసికంగా కాదు, తీవ్రమైనటువంటి ఆత్మీయ ఆకలి వేదన. ఏ ఆకలి వేదనమ్మా? ఆత్మీయ ఆకలి వేదన, భౌతికమైన ఆకలి కాదు. ఇప్పుడు కాసేపటికి పండుగారు మనకు బొవ్వ పెడతారు, ఈ ఆకలి కాదు. భౌతికపరమైన ఆకలి కాదు, ఆత్మీయమైనటువంటి ఆకలి. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 81వ వచనములో చూడండి, 119:81 అమ్మా నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ముసిల్లుచున్నది. అబ్బా వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెళ్ళి కొడుకు నచ్చలేదని సొమ్ముసిల్లిపోవడం కాదండి. వింటున్నారా? పెళ్ళి కొడుకు నచ్చలేదని కాదు, బర్త్డేకి కావలసిన డ్రెస్ కొనలేదని కాదు. అమ్మ భూమిక వింటున్నారా? ప్రియులారా పరిస్థితులను బట్టి మమ్మీ డాడీ కొంటా ఉంటారు. వారి జీవితాలు మీకోసమే కదా. మీకు పెట్టిన డబ్బు కొన్ని ఎకరాలు కొనొచ్చేపాటికి. అమ్మ దీపిక ఎంత భూమి వచ్చినో కదా, ఎన్ని బిల్డింగ్లు కట్టుదురు కదా, డబ్బంతా మీకే పోస్తూ ఉన్నారు. లక్షలు కాదు, ఎన్ని లక్షలు పోసేశారు ఇప్పటికి. ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా ఇలాగే పోస్తూ ఉన్నారు. వారే కాదు, అంతే కదమ్మా. ఐసు మీకు కూడా అంతే, ప్రసన్న మీరు కూడా అంతే. అంటే ఏదో ఒకళ్ళ పేరు చెప్పానని కాదు సుమా, మీ తల్లిదండ్రులు మృదులా వింటున్నావా? మీ తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు మీకోసం పోస్తూ ఉన్నారు.
అయితే ప్రియులారా, పుట్టినరోజు ఏదో నచ్చిన డ్రెస్ కొన్నారు, దానికోసం సొమ్ముసిల్లు పోవటం కాదు. వింటున్నారా? భక్తుడు అంటా ఉన్నాడు, ఆ మాట మరోసారి చదివమ్మా. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. అంటే ఆయన ఇచ్చే రక్షణ నేను పొందుకోలేదు, అయ్యో నేను ఇంకా రక్షణ పొందకుండా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని రక్షణ కొరకు ప్రాణం సొమ్మసిల్లాలి. అయ్యో రక్షణ లేదు, ఈ పరిస్థితి ఏం జరుగుతుందో నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. వచ్చే వారం ప్రియులారా ఈ ఆరాధన ఇలాగే జరుగుతుంది. వచ్చే వారం ప్రియులారా పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, వర్తమానం ఇస్తారు. అయితే ఇంతమందిలో నేను ఉంటానా? నీవు ఉంటావా? గ్యారంటీ ఉందా? లేదు. అంతలో కనబడి క్షణములో మాయమైపోయే జీవితాలు. కాబట్టి దేనికోసం సొమ్సిల్లాలి మన ప్రాణం? రక్షణ కోసం. ఎందుకో తెలుసా? రక్షణ అనేది నిన్ను నిత్యత్వములోనికి నడిపిస్తుంది. ఈ వారంలో ప్రియులారా నేను ఒక స్మారక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నేను జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రభువా ఈ మీటింగ్లో ఏం మాట్లాడాలి అని. ఒక అంశాన్ని దేవుడు నాకు చూపించాడు. ఒక హేతువాది, నాస్తికుడు, రిచర్డ్ హబ్స్ అనబడినటువంటి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాడు, నాస్తికుడు, దేవుని ఎరగనటువంటి వాడు. ప్రియులారా అతడు సైన్సిస్ట్ కూడాను. అతడు బ్రతికినటువంటి దినాల్లో అనేకమైనటువంటి పరికరాలను కనుగొన్నాడు, చేశాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు మరణ దశ వచ్చింది, ఇంక చచ్చిపోతాడని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రముఖులు, కావలసినటువంటి వారు అందరూ కూడా దగ్గరికి వచ్చారు. ప్రియులారా నోరు తెరిచిలా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నా ప్రాణం కొద్దిసేపట్లో పోబోతుంది, నాకు కొంచెం మొత్తు మంది కానీ విషం కానీ ఇవ్వండి అంటా ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? మొత్తు మంది కానీ విషం కానీ ఇవ్వండి అంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, ఎందుకయ్యా? విషం ఇచ్చినా చచ్చిపోతావు, ఇవ్వకపోయినా చచ్చిపోతావు, నీ ప్రాణం ఆఖరి ఘట్టానికి వచ్చేసింది, అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన అంటాడు, కాదు తప్పుగా నాకు ఇవ్వండి అంటాడు. ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఇతనికి లోనైనా ఎముకలు గిన్నె లాగేస్తున్నాయేమో, నరాల పోట్లు పొడిచేస్తున్నాయేమో, తట్టుకోలేకపోతున్నాడేమో అనుకున్నారు. ఈరోజు ఉదయాన్ని విశాలందరి గారిని చూసొద్దామని వెళ్ళాము. చూస్తే ఆమె చెప్తుంది, అయ్యా నా కాళ్ళు సలుపు వచ్చేస్తుంది, పొడిచేస్తుంది అంటా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారు, నీకు లోపల ఏమైనా పొడిచేస్తుందేమో అనుకున్నారట. అయితే ఆయన అంటా ఉన్నాడు, నాకు లోపల దేహంలో బాధ ఏమీ లేదు, నరాల సలుపు లేదు, కీళ్ళు సలుపు లేదు, ఏమీ సలుపు లేదు, మరి వచ్చిన సలుపు ఏంటయ్యా నీకంటే? ఇలాగంటా ఉన్నాడు, నాకు భయమేస్తుంది అన్నాడు. దేని గురించి భయమేస్తుంది అని అడిగారు. రిచర్డ్ హబ్స్ మాట్లాడుతూ ఉన్నాడు, మరణమును గురించి భయమేస్తుంది అన్నాడు. ఎందుకంత భయం వచ్చింది నీకు అడుగుతూ ఉంటే అంటా ఉన్నాడు, ఇదిగో నేను నా మరణాన్ని చూస్తూ ఉన్నాను, నా మరణాన్ని చూస్తూ ఉంటే నాకేం కనపడుతుందో తెలుసా? వినండి బిడ్డలారా. అతడు అంటూ ఉన్నాడు, నాకు గాఢాంధకారం కనబడుతూ ఉంది. ఆయన అంటున్నాడు, మరణాంధకారం కనబడుతుంది అన్నాడు. ఏంటయ్యా నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి అడుగుతూ ఉన్నారు. నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి ఏంటని అడుగుతూ ఉంటే అతను అంటున్నాడు, అవును నేను బ్రతికినన్ని దినాలు కూడా నిత్యత్వం లేదని నేను బోధించాను, నిత్యత్వం లేదు అని నేను చెప్పాను, దేవుడు లేడు, దెయ్యము లేదని చెప్పాను. నేను ఈ బోధించే సేవకులందరూ కూడా బతుకు తెరువు కోసం బోధించే సేవకులని బోధించాను నేను. అయితే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, దైవం ఉంది, నిత్యత్వము కూడా ఉంది. ఇప్పుడు ఆ నిత్యత్వంలోనికి నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే గాఢాంధకారంలోనికి వెళ్ళబోతూ ఉన్నాను. గాఢాంధకారం ఎలా ఉంది అంటే అది పాతాళలోకాన్ని నేను చూస్తూ ఉన్నాను. నాకు భయమేస్తుంది. నేను దాన్ని కాసేపు మర్చిపోవడానికి, నా ప్రాణం పోయేలోగా నేను దాని గురించి మర్చిపోవడానికి నాకు మత్తు మంది ఇవ్వండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం కావాలి? మనిషికి రక్షణ కావాలి. ఏమంటున్నాడు కీర్తనకారుడు? ప్రియులారా 119:81 ఏం చదివాము? నీ రక్షణ కొరకు సొమ్ముసిల్లుచున్నది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. వింటున్నారా బిడ్డలారా? రక్షణ లేని గుండెలు సొమ్మసిల్లాలి. అయ్యో ఈ సమయంలో నేను చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి, నా బిడ్డలు ఏమైపోతారో అని కాదు, నా కుటుంబం ఏమైపోతుందో అని కాదు, నేను ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాను,
నా అంతం ఎలా ఉంటుందో సొమ్ముసిల్లాలి మన ప్రాణం. చాలా విషయాలు చెప్పాలి, సమయం అయిపోయింది కాబట్టి ఒక్క మాట జ్ఞాపకం చేసి ప్రియులారా నేను ముగిస్తాను. మూడో మాట కేకలు వేయుచున్నది. ఎప్పుడు వేస్తారు కేకలు అమ్మ? కేకలు ఎప్పుడు వేస్తారు? జగ్గనపేటలో కొత్త సినిమా ఏమైనా వచ్చిందా నాయన బావుగారు? జగ్గనపేటలో కొత్త సినిమా ఏమైనా వచ్చిందా అండి? మీ బావగారిని అడుగుతున్నారు ఏంటి అంటున్నారు ఈయన, అని మీ బావగారికి వెళ్తున్నారు ఏంటి అంటున్నారు. గమనించండి ప్రియులారా, గత రాత్రి అనుకుంటాను, గత రాత్రో మిదిరి రేత్రో నేను క్లిప్పింగ్ పెడతాను మీకు. జగ్గనపేటలో కొత్త సినిమా ఒకటి వచ్చిందమ్మా. రైట్, స్వీటీ కన్ఫర్మ్ చేసింది. కొత్త సినిమా వస్తే చూడడానికి వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూసి వచ్చి బయటికి ఆనందం ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయిందమ్మా? ఆనందంలో ఏమొస్తాయి? కేకలు వస్తాయి. కేకలు వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రౌండ్గా కూడి మోటార్ సైకిళ్ళు బాగా రేస్ చేస్తే కేకలేస్తూ ఉన్నారు. ఏం కేకలేస్తున్నారు? సంతోషంతో కూడిన కేకలేస్తూ ఉన్నారు. ఈ మోటార్ సైకిల్ బాగా రేస్ చేస్తున్నారేమో. పగల కాలంలో మనకు కనపడవు, కానీ రాత్రి కాలంలో అయితే కనబడతాయి. సైలెన్సర్లో నుండి నిప్పు రవ్వలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే రేస్ చేస్తున్నారో నిప్పు రవ్వలు బయటకు వచ్చేసినాయి. నిప్పు రవ్వలు బయటకు వచ్చి బండి అంటుకుపోయినాయి. బండి అంటుకుపోతే వీళ్ళేమో ఆర్తనాదంతో కేకలేస్తున్నారు. ఇనివాళ్ళు అనుకుంటున్నారు సంతోషంతో కేకలేస్తున్నాడు అనుకుంటున్నారు. వినండి, నేను ఆ క్లిప్పింగ్ పెడతాను మీకు, వినండి బిడ్డలారా. జగ్గన్నపేటలో జరిగిన అద్భుతం వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ కేకలు కాదు మనకు కావలసినటువంటి కేకలు. ఏ కేకలు అని కనుక ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు యెరికోను గురించి జ్ఞాపకం చేస్తూ 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా కేకలను గురించి మనం చదువుతాం. 6వ అధ్యాయం 16వ వచనంలో కేకలను గురించి మనం చదువుతాం. 6వ అధ్యాయం 20వ వచనంలో కేకలను గురించి చదువుతాం. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం చదివికిని ముగించుకుందాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంతగా గొప్ప కేకలు వేశారు. నీలో నుండి ఏ కేకలు రావాలో తెలుసా? వాక్యమని ఆహారముని అంతరంగంలోనికి వెళుతూ ఉన్నప్పుడు సంతోషంతో రక్షణతో కూడిన కేకలు రావాలి. తల వంచండి, కళ్ళు మూయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోరహ కుమారులు అంటూ ఉన్నారు. ఏ కేకలు అనంటే రక్షణతో కూడిన కేకలు, సంతోషంతో కూడిన కేకలు. ప్రియులారా, ఉందా ఈ కేకలు? ఈ ఆర్తనాదం ఉందా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు గొంతులు వేయగలుగుతూ ఉన్నావా? దేవుని ఆర్భాటంతో ఆరాధించగలుగుతూ ఉన్నావా? తెల్లవంచండి, కళ్ళు మూయండి, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో, ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, నీ ప్రాణము దేని కొరకు ఆశపడుతూ ఉన్నది? నీ ప్రాణం దేని కొరకు సొమ్ముసిల్లుచున్నది? నీ అంతరంగంలో దేని విషయంలో కేకలు వేస్తా ఉన్నావో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు చూపిన కృపకై నీకు వందనాలు. అందించబడిన వర్తమానం నీ బిడ్డలకు దీవెనకరంగా గ్రహించండి, సరి చేసుకునే కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.